ఇందుని కిడ్నాప్ చేసిన స్వరాజ్ని పెళ్లి చేసుకొని రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన ఇందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే స్వరాజ్ ఇందు పెళ్లి చేసుకోబోతున్నారా? ఇందు రాజు పెళ్లి చేసుకొని ఇలాగే రేఖకి షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లాయర్ చెప్పిన మాటలతో ఇక రేఖ అయితే ఒక నిర్ణయానికి వస్తుంది. రేఖ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక భ్రమరాంబ అయితే తన చీర ఉతకమని ఇందుకి ఇస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు వదినా అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబని. రేఖ అయితే ఏం చేస్తున్నాను, చీరకి మరక పట్టింది, ఆ మరకని ఉతకమని చెప్పి ఇందుకి ఇస్తున్నాను, ఎప్పుడు చేసే పనే కదా అది అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. అప్పుడే ఇక రేఖ అయితే లేదు వదినా, ఈ రోజు నుంచి ఇందుకి మీరు ఏ పనులు కూడా చెప్పడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది రేఖ. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి రేఖ నువ్వు మాట్లాడేది? అది ఎప్పుడూ కూడా ఇంటి పనులు చేస్తుంది కదా, సడన్గా అదేంటి అలా నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ. అప్పుడు ఇక రేఖ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఈ రోజు నుంచి ఇందు కూడా ఈ ఇంటి వారసురాలే కాబట్టి ఇంటి వారసురాలు చేత మీరు పనులేమి కూడా చేయించొద్దు. ఐశ్వర్య శ్వేత ఎలా అయితే దర్జాగా ఇంట్లో తిరుగుతున్నారో అలాగే తను కూడా తిరుగుతుంది. తను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఒక్క పని కూడా చేయదు. చూడమ్మా ఇందు, నువ్వు ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు, ఎవరు చెప్పినా సరే అని అంటూ ఉంటుంది రేఖ. ఎవరి పనులు ఆ వాళ్లే చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని అందరూ కూడా రేఖలో వచ్చిన మార్పుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. రేఖ ఇలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది అని అపర్ణకైతే అర్థమైపోతుంది. తర్వాత ఇక అపర్ణ, సుభాష్ అలాగే ఇందు ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పుట్టినరోజు దగ్గర వస్తుంది కదా, అందుకని కావాలని ఇప్పుడు ఇందు మీద లేనిపోని ప్రేమని నటిస్తుంది రేఖ. ఇన్ని రోజులుగా ఒక పని మనిషిలా చూసి చిన్నప్పుడు కూడా అన్నం పెట్టకుండా మార్చేసి ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళని ఎంతో బాధ పెట్టిన రేఖ ఇప్పటికిప్పుడు ఇందు మీద ప్రేమ ఆస్తి కోసమే వచ్చింది తప్ప తనకి అభిమానం ఉండి కాదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే దీన్నే మనం అవకాశంగా తీసుకోవాలి నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు. ఇప్పుడే మనకి జరగవలసిన అన్నీ కూడా చేయించుకోవాలి, ఖచ్చితంగా ఇప్పుడు నేనేం చెప్తే దానికి కాదందో రేఖ అంటే అదే చేస్తుంది అని అంటూ ఉంటే, అలాని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ సంతకం పెట్టే వరకే తన్ను నేను ఈ ఇంటి మహారాణిగా చూసేది, తర్వాత మనల్ని చంపనన్నా చంపేస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అంత దూరం ఎందుకు మనం రాణించుకుంటాం నానమ్మ, ఈలోపై రేఖకి బుద్ధొచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే తర్వాత ఇక ఐశ్వర్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అదేంటి ఒక్కసారిగా రేఖ అంటే ఇలా మారిపోయారు, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మొన్నటి వరకు పని మనిషిలాగా బ్రతికిన ఇందుని సడన్గా ఇంటి వారసురాలు అంటున్నారేంటి? ఈ ఇంటి వారసురాల్ని నేనని కదా ఆ రోజు చెప్పింది, మరి సడన్గా ఎందుకు ఇప్పుడు ఇందునంటుందో తేల్చుకోవాలి అని అనుకుంటూ రేఖ దగ్గరికి అయితే బయలుదేరుతుంది ఐశ్వర్య. ఇక రేఖ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక భ్రమరాంబ అయితే రేఖ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏంటి రేఖ సడన్గా ఇంత మార్పు వచ్చింది నీలో, ఇందుకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ఇక రేఖ అయితే నవ్వుతుంది, నేను ఆ ఇందుకి సపోర్ట్ చేయడం ఏంటోదినా, నీ పిచ్చి కాకపోతే తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడంటే ఏదో కొద్దిగా నమ్మొచ్చు, ఆకాశం భూమి కలుస్తుందంటే కూడా నమ్మొచ్చు, కానీ నేను ఇందుని ఎందుకు గారాభంగా చూస్తాను, తనని మీద ఎందుకు నేను అభిమానాన్ని చూపిస్తాను? ఇన్ని రోజులు మనం పడిన కష్టానికి ఫలితం దక్కే రోజు వస్తుంది, దాని పుట్టినరోజు నాడు మనం ఆస్తిని మొత్తం కూడా మన సొంతం చేసుకుంటాము, అందుకని ఇప్పుడు నుంచి దాన్ని కాకాపడుతున్నాను. కాకాపట్టడం ఎందుకు, నువ్వు కానీ బెదిరిస్తే ఖచ్చితంగా ఇందు సంతకం పెట్టేస్తుంది అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. సంతకం పెట్టడం ఏంటోదినా, దాన్ని వేలుముద్రే కదా, ఖచ్చితంగా పెట్టేస్తుంది వేలుముద్ర, కానీ మనం ఇప్పుడు తనని బాధ పెట్టి ఆస్తి పత్రాల మీద తన వేలుముద్రని వేయించుకోకూడదు, తను సంతోషంగానే మనకి ఆస్తిని ఇవ్వాలి, అందుకని నేను
తను ఆస్తి మనకి దక్కేంత వరకు తన మీద ఈగ కూడా నేను వాళ్ళనివ్వను అని అంటూ ఉంటుంది రేఖ. ఈ మాటలన్నీ విని ఐశ్వర్య అయితే ఓహో అత్తయ్య ఇదంతా కూడా చేస్తుంది మొత్తం కూడా డబ్బుల కోసం అన్నమాట, కానీ నేను వేరే విధంగా అనుకొని అపార్థం చేసుకున్నాను అని ఐశ్వర్య అయితే గదిలోకి వెళ్ళిపోతుంది. కానీ భ్రమరాంబ రేఖ మాట్లాడుకునే మాటల్ని వినేస్తూ ఉంటుంది ఇందు. ఐశ్వర్య వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక భ్రమరాంబ అయితే అదేంటి తన ఇష్ట ప్రకారం సంతకం పెట్టాలన్నది రూలా అని అడుగుతూ ఉంటుంది. కాదు దినా, లాయర్ గారు పొద్దున్న నాకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే త్వరలోనే ఆ ఇంటి వారసురాలు పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు తనకి పవర్ ఆఫ్ పట్టాని అంతే చెక్కు మీద సంతకం పెట్టే పవర్ అన్నీ కూడా వస్తాయి. అప్పుడు తను ఖచ్చితంగా మనల్ని ఓడించాలని చూస్తుంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. లాయర్ గారైతే తను నవ్వుతూ ఈ ఆస్తిని మీకు ఇవ్వాలి, అప్పుడే అందరూ కూడా నమ్ముతారు. ఎందుకంటే సోషల్ మీడియా ముందే ఈ ఆస్తి పత్రాల మీద సంతకాలు అయితే పెట్టాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా అని మీరు పెట్టే బాధలన్నీ ఓర్చుకోలేక ఇప్పుడు ఇందు అయితే ఈ ఆస్తిని నేను అనాథ శరణానికి రాసేస్తున్నాను, లేకపోతే ఆస్తి నా పేరే ఉంటుంది అని చెప్పి తను ఏదైనా చెప్పగలదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు తనని మీరు ఎంత బాధ పెట్టినా సరే ఈ ఆస్తి పత్రాల మీద సంతకాలు అయ్యే వరకు మీరు మాత్రం తనని బాగా చూసుకోండి అని లాయర్ అయితే చెప్తాడు. అందుకని నేను తనని కూతురులాగా చూసుకుంటున్నాను అని రేఖ అయితే చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి భ్రమరాంబ అయితే మా రేఖలో సడన్గా ఇంత మార్పు వచ్చిందేంటా అబ్బా అనుకున్నాను, దానికి కారణం ఇదనమాట అని అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న భ్రమరాంబ అయితే ఇంకా లాయర్ గారు ఆస్తి గురించి ఏం చెప్పారు అని భ్రమరాంబ అడుగుతూ ఉంటుంది. ఇందుకి పెళ్ళి కాలేదు కాబట్టి మనకి తను ఆస్తి ఇచ్చేస్తున్నానని సంతకం పెట్టేసినా సరే అది చెల్లుతుంది. కానీ తనకి పెళ్ళైతే మాత్రం తన భర్త కూడా సంతకం పెట్టి తీరాల్సిందే. తన భర్త సంతకం పెడితేనే ఆస్తి మనకి దక్కుతుంది. అందుకే నేను శుభ్రంగా దానికి పెళ్లి చేయకుండా అలా ఒంటరిగా వదిలేశాను అని చెప్తూ వస్తుంది రేఖ అయితే. తర్వాత దాన్ని వాళ్ళ నానమ్మని వాళ్ళ తాతయ్యని కూడా అందరినీ కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను అని చెప్పి సవాల్ అయితే చేస్తుంది రేఖ. ఇక రేఖ మాటలు విని అప్పుడు ఇక ఇందు అయితే చాలా ఏడుస్తుంది. ఇప్పటి వరకు నా మీద చూపిస్తున్న అభిమానం నా ఆస్తి కోసమని నేను అనుకున్నాను. నాకు ఆస్తి అవసరం లేదు, మా నానమ్మ తాతయ్య ఉంటే చాలనుకున్నాను. ఆస్తి దక్కించుకొని వాళ్ళిద్దరిని కూడా నువ్వు చంపేయాలని చూస్తున్నావంటే మాత్రం నేను ఊరుకోను. ఈ ఆస్తిని ఇక నీకు అస్సలు కూడా రాయను అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక ఇందు అయితే ఈ విషయాన్ని అపర్ణకి చెప్పాలనుకుంటుంది. ఇప్పటికే నానమ్మ నా విషయంలో చాలా బాధపడుతుంది. ఇప్పుడు కనుక ఈ విషయం చెప్తే ఇంకా బాధపడుతుంది. ఏదోటి నేనే చెయ్యాలి అని కృష్ణుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా ఎందుకు చూసి నవ్వుతున్నావు? నా కష్టాలు చూసి నీకు నవ్వొస్తుంది కదా, పెట్టు. చిన్నప్పటి నుంచి కష్టాలు పెడుతూనే ఉన్నావు కదా. అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి నేను ఇలాగా ఇంత సంవత్సరం వచ్చే వరకు కష్టాలు పడుతూనే ఉన్నాను. అమ్మ కడుపులో నేను ఉండకూడదని తీయించేసుకోమని డాక్టర్లు చెప్పారు. అప్పుడేదో నీ కృప వల్ల నేను బ్రతికాను. తర్వాత నా కుటుంబాన్ని యాక్సిడెంట్లో చంపేశావు. మొత్తం అందరినీ కూడా అనాథలుగా మిగిలాము. అయినా సరే ఓర్చుకున్నాము. నానమ్మ తాతయ్య ప్రాణమని బ్రతుకుతున్న నేను ఆస్తిని రాశాక వాళ్ళిద్దరినీ చంపేస్తానని రేఖ ఆంటీ బెదిరిస్తుంది. ఇంకా నాకు ఎన్ని సమస్యలు తీసుకొస్తావు? నన్ను కాపాడడానికి ఏ రూపంలో వస్తావు నువ్వు అని ఇందు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మరొక పక్క ఐశ్వర్య అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇందు అంటే ఆంటీకి ఎంతో ప్రాణం. ఇందు కోసం తను ఏదైనా చేస్తుంది. ఇందు పుట్టినరోజు నాడు ఇందు చేసే ఒక్క సంతకం అత్త జీవితాన్ని మార్చేస్తుందని కలలు కంటుంది. కాబట్టి ఈ లోపలే నేను హిందూని కిడ్నాప్ చేయించాలి అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. హిందూని కిడ్నాప్ చేసి మా ఆంటీకి ఫోన్ చేయించి 50 లక్షలు డిమాండ్ చెయ్యాలి. ఇప్పుడు బాకీ తీరిపోతుంది. తర్వాత ఎంజాయ్మెంట్కి డబ్బుకి కూడా లోటు ఉండదు అని ప్లాన్ అయితే చేస్తుంది.
కానీ ఇప్పటికిప్పుడు ఇందుని కిడ్నాప్ చేసేదెవరు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా లక్కీ రాజు ఇద్దరు కూడా గుర్తుకొస్తారు. వీళ్ళిద్దరూ కూడా డబ్బుల కోసం ఏదైనా చేసేవాళ్ళగా నాకు అప్పట్లో కనిపించారు. కాబట్టి ఇందుని కిడ్నాప్ చేసే సంగతి వీళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఐశ్వర్య అయితే లక్కీకి ఫోన్ చేస్తుంది. ఐశ్వర్య లక్కీకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి, ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడిక లక్కీ అయితే ఎప్పుడైతే తను పర్సనల్గా మాట్లాడాలని చెప్పిందో ఐశ్వర్య, అప్పుడిక లక్కీ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. పలానా రెస్టారెంట్కి రమ్మని పిలుస్తాడు. అప్పుడే రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది ఐశ్వర్య. వెళ్ళిన తర్వాత నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏంటి సంగతి అని అంటూ ఉంటే, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేయాలి అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు రాజు అలాగే లక్కీ ఇద్దరు కూడా. ఈ అమ్మాయిని చూస్తుంటే మీ ఇంట్లో ఆ రోజు నాకు పని మనిషిలా కనిపించింది, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి అని రాజు అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి నాకు అన్ని విధాలుగా అడ్డొస్తుంది, అందుకని ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను, అలాగని చంపేయను. 2 రోజులు తను కిడ్నాప్ అయి ఉంటే చాలు, నేను అనుకున్నది సాధిస్తాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఒకవేళ మీరు ఈ డీల్ చేస్తే మీకు నేను 10 లక్షలు ఇస్తాను అని ఐశ్వర్య అయితే మాట్లాడుతుంది. అప్పుడు అది విని రాజు అయితే షాక్ అయిపోతూ, ఏంటేంటి మళ్ళీ చెప్పు, మాకు 10 లక్షలు ఇస్తావా అని అనగానే, అవును రాజు, మీకు నేను 10 లక్షలు ఇస్తాను, ఇక మీ జీవితమే మారిపోతుంది అని అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే. అప్పటిక ఐశ్వర్య మాటలకి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. కానీ 10 లక్షలు వస్తున్నాయి కదా, ఎంతైనా రిస్క్ తీసుకుందామని తన ప్రయత్నంలో తనైతే ఉంటాడు. తర్వాత ఇక లక్కీకి తనైతే చైన్ ఇచ్చి ఇది అడ్వాన్స్ కింద ఉంచు, మిగతా మనీ పని అయ్యాక మొత్తం నీ అకౌంట్లోకి వేయిస్తాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే. మరి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎంత డిమాండ్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు లక్కీ. జస్ట్ 50 లక్షలే అని అనగానే అప్పుడు ఇక రాజు అయితే, ఏంటి మాకేమో ముష్టి 10 లక్షలు పడేసి నువ్వు 50 లక్షలు తీసుకొని జల్సా చేద్దామనుకుంటున్నావా? 40 లక్షలతో అసలు ఎంత జల్సాగా బతకొచ్చు అనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఐశ్వర్య అయితే, సరే మొత్తం 20 లక్షలు ఇస్తాను, నీ చెప్పిన పని కరెక్ట్గా చేస్తే అని అంటూ ఉంటుంది. 10 లక్షలు పెంచడంతో సరే అయితే నేనైతే ఖచ్చితంగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు రాజైతే. సరే ఈరోజే మీరు తన్ని కిడ్నాప్ చేయాలి అని చెప్పడంతో, సరే అడ్వాన్స్గా 1,00,000 రూపాయలు ఇవ్వు అని అడుగుతూ ఉంటాయి. చైన్ ఇచ్చాను కదా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. నాకు మనీగానే కావాలి అని అనగానే, నీకు కావాల్సంతా కిడ్నాప్ అయిన తర్వాత ఇస్తాను, నా దగ్గర అయితే లేవు అని ఐశ్వర్య అయితే చెప్తుంది. సరే అయితే అని అంటూ ఉంటాడు రాజు. తర్వాత రాజే స్వయంగా ఇక ఇందుకైతే ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు గయ్యాలి అని అడుగుతూ ఉంటాడు ఇందుని. రే, నా బాధలో నేనున్నాను, నువ్వేంట్రా మధ్యలో అని అనగానే, నీతో నేను మాట్లాడాలి, నేను మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి రా అని అడుగుతూ ఉంటే, ఒక్కసారి ఇంకా ఇందు అయితే నాతో ఏం మాట్లాడాలి నువ్వు అని అనగానే, ఏం మాట్లాడాలా, ఇప్పుడు నేను లోపలికి వచ్చాననుకో నీ గురించి మొత్తం కూడా చెప్పేస్తాను, నువ్వు ఏ నిజాన్ని అయితే దాచిపెడుతున్నావో ఆ నిజాన్ని రేఖ అనే ఆవిడుంది కదా, ఆవిడ ముందు బయట పెడతాను అని అంటూ ఉంటాడు రాజు. బెదిరిస్తూ ఉంటాడు ఇందుని. అప్పుడు ఎక్కడ తన చదువు గురించి ఉద్యోగం గురించి రాజు బయట పెట్టేస్తాడని కోపంతో, అప్పుడు ఇక భయంతో కూడా హిందూ బయటకైతే వెళ్తుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఆడపిల్లను బయటికి రమ్మంటున్నావు బ్లాక్మెయిల్ చేసి, నీకు సిగ్గు లేదా అని అడుగుతూ ఉంటుంది హిందూ. నిన్ను బ్లాక్మెయిల్ చేసింది కిడ్నాప్ చేయడానికి బంగారం అని స్ప్రే అయితే కొడతాడు రాజు తన ముఖం మీద. దాంతో స్పృహ కోల్పోతుంది హిందూనైతే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక ఉదయం అవుతుంది. హిందూ ఎక్కడా కూడా కనిపించదు. హిందూ కనిపించకపోయేసరికి అప్పుడే ఇక రేఖకి వచ్చి అపర్ణ చెప్పడంతో, హిందూ ఎక్కడికి వెళ్ళిపోయింది,
ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం కూడా కంగారు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఇక వెతుకుతూ ఉంటే అప్పుడే ఇక ఐశ్వర్య అయితే మొత్తానికి ఇందుని వాళ్ళు కిడ్నాప్ చేసేశారు. ఇప్పుడు అత్తని డబ్బులు అడుగుతారు. అత్త టక్కుమని డబ్బులు ఇచ్చేస్తే ఖచ్చితంగా నేను ముందు బాకీ తీర్చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. తర్వాత ఇక కిడ్నాప్ అయిన ఇందుకి స్పృహ అయితే వస్తుంది. తను కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. అప్పుడు ఇక అడుగుతూ ఉంటుంది. ఇందు అయితే ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే, చెప్పరా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని రాజుని అడుగుతూ ఉంటే, ఆగో ఎందుకు నన్ను కేకలు కొడుతున్నావు, క్లారిటీ నేను ఇస్తాను కదా. ఐశ్వర్య ఉంది, తనే నిన్ను కిడ్నాప్ చేయమంది. కిడ్నాప్ చేసి వాళ్ళ అత్తని డబ్బులు డిమాండ్ చేస్తే 50 లక్షలు తీసుకొస్తానని చెప్పింది. ఆ 50 లక్షల్లో మాకేమో 10 లక్షలు, మిగతావేమో తనకి ఇచ్చేస్తున్నాము అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడే నువ్వింత డబ్బు మనిషి అని అనుకోలేదు అని అనగానే, చూడు నువ్వు 10 లక్షల కన్నా ఒక 500 ఎక్కువ ఇస్తానని చెప్పు, నిన్ను వదిలేస్తాను అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే రాజు మనస్తత్వం తెలుసుకున్నా ఇందుకి అయితే ఒక ప్లాన్ వస్తుంది. అప్పుడే ఇందుతో అంటూ ఉంటాడు. ఇందు అయితే రాజుతో అంటూ ఉంటుంది, ఇలాగా నేను తనకన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాను, అంటే నీకు 10 కోట్లు ఇస్తాను. కాబట్టి ఈ 10 కోట్లు కావాలంటే నీ చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది ఇందు. 10 కోట్ల అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఉద్యోగం కోసం ఆఫీసులు చుట్టే తిరిగే నువ్వు 10 కోట్లు ఎలా ఇస్తావు అని అనగానే, నేను దుగ్గిరాల ఇంటి వారసురాల్ని, దాదాపు మాకు కొన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అని అంటూ ఉంటుంది. నా చేత సంతకం పెట్టించుకొని మా రేఖ ఆంటీ ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది. ఐశ్వర్య తనకి డబ్బులు అవసరమయ్యి వాళ్ళ ఆంటీ నన్ను ప్రేమగా చూసుకుంటుందని, ఇప్పుడు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను తీసుకువెళ్ళిపోతుందని ప్లాన్ చేసి తను కూడా మీ దగ్గర అబద్ధం చెప్పింది అని అంటూ మొత్తం ఇందు కథంతా కూడా చెప్పేస్తుంది. నన్ను పెళ్లి చేసుకో, మనది అగ్రిమెంట్ పెళ్ళి, ఈ పెళ్ళి సంవత్సరం పాటు చెల్లుతుంది, తర్వాత నీ జీవితం ఏంటో నా జీవితం ఏంటో అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అప్పుడే ఇక ఆ మాట విని రాజు అయితే, ఏంటి అగ్రిమెంట్ పెళ్ళ నీతోనా అని అంటూ ఉంటాడు. అవును, ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని రాజు అయితే, నిజంగానే నువ్వు ఆ ఇంటికి వారసురాలువా అని అడుగుతూ ఉంటే, అవును నేను ఆ ఇంటికి వారసురాల్ని, ఇంకా 2 రోజుల్లో నేను సంతకం పెడితే, ఎవరి పేరు మీద సంతకం పెడితే వారికి కొన్ని కోట్ల ఆస్తి వస్తుంది అని అంటూ ఉంటుంది ఇందు. అయితే దీనికి ఒప్పుకో అని అనగానే, అప్పుడే ఇంకా ఖచ్చితంగా ఒప్పుకుంటాను, నువ్వు నాకు అంత బంపర్ ఆఫర్ ఇచ్చాక నేనెందుకు వదులుకుంటాను, ఈ దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోతుంది, ప్రతిరోజు మా నాన్న చేత తిట్టులు తిని రోజు అయితే వస్తుంది, ఆ రోజు పోతుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ఇందు అయితే, రేపే మనం గుడిలో పెళ్లి చేసుకుందాము అని అంటూ ఉంటుంది ఇందు. తర్వాత ఇక తన పుట్టినరోజు అయితే వస్తుంది. ఇందు ఏమైపోయిందా అని అపర్ణ సుభాష్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇక లాయర్ అయితే ఇంటికి వస్తారు. ఒకసారి ఇందుని పిలిపించండి అని అంటూ ఉంటారు పంతులు గారు. అప్పుడే ఇందు తను లోపల లేదు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు. పంతులైతే, అదేంటమ్మా, తను ఉండాలని, తన గురించే కదా ఇదంతా కూడా చేస్తున్నాము, తన లేకపోతే ఏంటి అని అడుగుతూ ఉంటే, రాజుని పెళ్లి చేసుకుని ఇందు అయితే ఎంట్రీ ఇస్తుంది. రాజుని పెళ్లి చేసుకొని మెడలో పూలదండలు, మెడలో మంగళసూత్రం ఇవన్నీ చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇక రేఖ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రేఖ అంటే, నేను ఇతను ప్రేమించుకున్నాము, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, అది కూడా ఆర్య సమాజంలో, చూడండి ఇది మాది మ్యారేజ్ సర్టిఫికెట్ అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అప్పుడు ఇక ఇందు చేసిన పనికి ఏం చెయ్యాలో అర్థం కాక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేఖ. అయితే ఇప్పుడు ఆస్తిని నేను ఎవ్వరి పేరు మీద రాయాల్సిన అవసరం లేదు, ఆ ఆస్తి నాదే, నా తదనంతరం నా పిల్లలకే చెందుతుంది అని అంటూ చెప్పేస్తుంది ఇందు. అయితే ఇందు అలాగా పెళ్లి చేసుకుని రావడం చూసిన అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది.
బాబు రాజ్ అని అంటూ ఉంటే ఒక్కసారి రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నేను చెప్పాను కదండి మన మనవడు బ్రతికి ఉంటాడని, మన మనవడు బ్రతికి ఉన్నాడండి అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునా అపర్ణ, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.